ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ మంగళవారం రాత్రి అస్వస్థత. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు. కేరళం పర్యటన రద్దు చేసుకున్న రాహుల్ గాంధీ. కేరళ పర్యటన రద్దు చేసుకుంటూ సోనియా గాంధీకి ఆరోగ్యం బాగలేదు కాబట్టి కేరళ పర్యటన రద్దు చేసుకుంటూ రాహుల్ గాంధీ. పెద్ద మనిషి ఏజ్ ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. కాకపోతే మంచిగా ఉండాలి. ఆమె ఎక్కడ కూడా ఏ పదవులకు కూడా ఆశించకుండా అన్నీ ఇప్పుడు పేరు పెద్దది కానీ సర్వం కోల్పోయి దేశ ప్రజల కోసం పనిచేస్తున్న కుటుంబం. పెళ్ళై వచ్చినాక భయంతో బతికితున్నారు. ఎప్పుడు దాడులు జరుగుతాయో, ఇందిరాగాంధీ బాయ్, రాజీవ్ గాంధీ బాయ్, ఎప్పుడు ఎవరు దాడి చేస్తారో. కుటుంబం మొత్తం త్యాగాల కుటుంబమే వాళ్ళది. త్యాగాల కుటుంబం అంటే ఎవరిదంటే ఇక వీళ్ళ కుటుంబమే. ఎవరు కూడా పూర్తి స్థాయిలో బతికిన దాఖలాలు లేవు. అటువంటి పరిస్థితి ఉన్నది. అటువంటి కుటుంబాలు నిజంగా అరుదుగా ఉంటాయి. అటువంటి కుటుంబాల గురించి కొంతమంది హేళనగా మాట్లాడతారు. ఏం సాధించారు వాళ్ళు, ఏం సుఖపడ్డారు, ఏం సంతోషపడ్డారు, ఏమైనా ఆస్తులు కూడా పెట్టుకుర్రు, ఆస్తులు కొల్లగొట్టిరంటే ఏమీ లేదు. దేశ ప్రజల కోసమే ప్రాణాలు కోల్పోయారు. అట్లనే తెలంగాణ ప్రజలు కూడా చనిపోతున్నారని చెప్పేసి తెలంగాణ పార్లమెంటు దర్వాజాలు దగ్గర పెట్టి తెలంగాణ వ్యతిరేకులందరూ బయటికి పోవాలి, తెలంగాణ అనుకూలంగా ఉన్న వాళ్ళు ఇల్లు ఉండాలని చెప్పేసి అక్కడ అందరిని ఒప్పించి మరి తెలంగాణ ఇచ్చింది. అంటే మరి ఆ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే మాత్రం తెలంగాణ వచ్చేది కాదు. సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ లేదు. ఎవడో చెప్తాడు పనికిమాలినోడు, నేను సావు నోట్లే తలకాయ పెట్టినా, మా అయ్య సావు నోట్లే తలకాయ పెట్టినా అని పనికిరాని కుక్కలు మస్తు మరుగుతాయి. కానీ సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ వచ్చేదా? ఇచ్చేటోడు కూడా ఉండే, అది ఇయ్యాలంటే సాధ్యమయ్యేదా? ఆలోచన చేయరు. అక్కడ ఎంత ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుంది, తెలంగాణ మేము ఇస్తున్నామని అనౌన్స్ చేస్తే అక్కడ ఎవరు కూడా ఓటేయరు. అక్కడ చచ్చిపోతుంది. తెలంగాణ కంటే కూడా పెద్దది జిల్లాలు ఎక్కువ ఉన్నాయి, రాష్ట్రం పెద్దది. అక్కడ కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది. సరే బతుకుతుందా చస్తుందా తర్వాత అని చెప్పేసి తెలంగాణ అనౌన్స్ చేస్తే తెలంగాణ ప్రజలు నిజంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలి. అక్కడ పార్టీని చంపుకుంది, లాస్ట్కి ఇక్కడ 10 సంవత్సరాలు పార్టీని చంపుకున్నది. ఏం న్యాయం? తెలంగాణ ప్రజలు తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు ఏమి ఇచ్చిర్రు? ఆలోచన చేయరు. ఇవ్వాలి కదా, పట్టం కట్టాలి కదా. మనం కూడా రుణం తీర్చుకోవాలి కదా. తెలంగాణ ఇచ్చి ఆమె తెలంగాణ ప్రజల రుణం తీర్చుకుంది. కానీ మనం ఇచ్చినందుకు మనం కూడా ఆమె రుణం తీర్చుకోవాలి కదా. ఆమె లేకుంటే తెలంగాణ వచ్చేదా? ఒకసారి ఆలోచన చేయరు. ఈయన ఈ ఫామ్ హౌస్లో వండుకొని ఈ తొడగొట్టుకొని 90 వరుస పెట్టి వేసుకుంటా ఫామ్ హౌస్లో వంటే తెలంగాణ వస్తుందా? వస్తుండేనా? పార్లమెంట్లో సమావేశాలల్లో తెలంగాణ గురించి చర్చ జరిగినప్పుడు కేసీఆర్ ఎన్నడని ఉన్నాడా? అది కూడా మొత్తం రికార్డులు తీసి వినూరు ఒకసారి. ఎక్కడన్నా కేసీఆర్ కనపడుతున్నాడా? ఎక్కడన్నా మాట్లాడిండా? ఎంతసేపటి గల్లీలలో తొడగొట్టుడు, ప్రజలను రెచ్చగొట్టుడు, లోకల్లో ఉన్న కంపెనీలను వ్యాపారవేత్తలను భయపెట్టియాలి, వాళ్ళ దగ్గర నుంచి పైసలు వసూలు చేసుకోవాలి, సంపాదించుకోవాలి. ఈ పని చేసిండు తప్పితే ఏం చేయలే. నిజంగా ఈమె ఆరోగ్యం తొందరగా కుదుట పడాలని చెప్పేసి తెలంగాణ ప్రజల తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన దేవతనే తెలంగాణ ప్రజలకు. కానీ మనము వాళ్ళ రుణం తీర్చుకోవాలి. ఇంకో 2-3 సార్లు వాళ్ళకి పట్టం కట్టి రుణం తీర్చుకోవాలి. ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరున్నా తెలంగాణ వచ్చేది కాదు. అది ఆలోచన చేయదు. కేసీఆర్ కూడా తెలుసు తెలంగాణ రాదనుకునే ఫామ్ హౌస్లో వండుకొని చుట్టున్న బిజినెస్ చేసేటోళ్ళ దగ్గర వసూలు చేసుకున్నాడు. కానీ మన బాధ్యత ఏంటంటే తెలంగాణ ఇచ్చినందుకు గౌరవంగా మనం వాళ్ళకి పట్టం కట్టాల్సిండే. ఈ దరిద్రుడు ఎవడు కాపలా కుక్క ఉంటా అన్నాడు, మన పార్టీని మెర్జ్ చేస్తామని కూడా చెప్పిండు కాంగ్రెస్ పార్టీలో. ఇవన్నీ ఆలోచన చేసుకొని ఇక మెర్జ్ అన్నాడు. సరే తెలంగాణలో ఉంటుంది, ఆంధ్రాలో చచ్చిపోయిన తెలంగాణలో ఉంటుంది కదా అన్న ఆలోచనతోని తెలంగాణ ఇస్తే ఒక దరిద్రుడు వెన్నుపోటు పొడిచిండు కాంగ్రెస్ పార్టీకి. ఆ దరిద్రుడు ఇలా గప్పాలు కొడతాడు, సావును ఇట్లా తలకాయ పెట్టి వచ్చిండు మా అయ్య అని వాళ్ళ కొడుకు చెప్తాడు, ఓ పేడు మూతోడు. ఇది నిజంగా తెలంగాణ ప్రజలు 1కి 100 సార్లు ఆలోచించిర్రు. తెలంగాణ ఎట్లా వచ్చింది, తెలంగాణ ఎట్లా ఇచ్చిర్రు, ఎవరిచ్చిర్రు, కేసీఆర్ ఏడవన్నాడు అనేది ఆలోచన చేసిర్రు. సావును ఇట్లా తలకాయ పెట్టిన ముఖమేనా కేసీఆర్ది? ఆ జ్యూసులు ఎన్నిసార్లు దాక్కుంటా దీక్ష చేసిండు. కాళ్ళకు రబ్బర్ బ్యాండ్లు వేసుకొని టిఫిన్ ఇడ్లీ ప్యాకెట్లు కట్టుకొని పోయిర్రు. ఎవరు? కవిత పోయి తినిపించి వచ్చింది. బాత్రూంలో కూర్చొని తిన్నాడు, అది దీక్ష అనట. అది ఎవరు చెప్పుకోవాలి అప్పుడు. ఎందుకంటే ఎవడో దీక్షలో ఉన్నాడు కదా తెలంగాణ కోసం అన్నట్టుగా అనుకున్నారు. దొంగ దీక్ష చేసినా తెలంగాణ ప్రజలు సహించారు. అయినా ఇవన్నీ చూసేసరికి
తెలంగాణ ప్రజలు చనిపోతారు. ఈ దీక్ష చేసిండు, జ్యూస్ తాక్కుంటా ఇజ్జత్ పోయింది, ఆంధ్రపత్రికలలో మొత్తం వాల్యూ పోయింది. ఈ దొంగ దీక్ష అని చెప్పేసి విద్యార్థులు అన్నారు, కేసీఆర్ దిష్టి బొమ్మ తలగబెట్టి దొంగ దీక్ష క్యాన్సల్ అని అనగానే మళ్ళీ పోయి తిన్నదంతా తిన్నాక మళ్ళీ దీక్ష అని మళ్ళీ కూర్చున్నాడు. తెలంగాణ అనౌన్స్ అని చెప్పేసి అప్పుడు కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది, మళ్ళా బయటకు వచ్చింది, మళ్ళీ క్యాన్సిల్ అయింది. ఇవన్నీ ఆలోచన చేసినాక ఒకరోజు సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నది, ఎట్లానైనా ఇవ్వాలి, ఇక దొంగ దీక్ష చేస్తాడు ఇవన్నీ కాదు కానీ విద్యార్థుల కోసం తెలంగాణ ఇచ్చింది. విద్యార్థులు, నిరుద్యోగులు, తెలంగాణ ప్రజలు అణచివేయబడుతున్నారు అని చెప్పేసి ఆలోచనతో తెలంగాణ ఇచ్చింది. అందుకనే ఆ తల్లి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. పొత్తు పెట్టుకుంటే తప్పేంటి? బీజేపీ బీఆర్ఎస్ పొత్తుపై రాకేష్ రెడ్డి క్లారిటీ. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తీరుపై అధిష్టానం ఆగ్రహం. కమలం పార్టీకి డ్యామేజ్ అయ్యేలా వ్యాఖ్యలు. ఇప్పటికే రెండు పార్టీలు ఒకటేనని కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు. భవిష్యత్తులో ఎన్నికలపై ప్రభావం పడే ఛాన్స్ కాదు, ఇద్దరు ఒకటే కాబట్టి మరి కాళేశ్వరంది మరి ఎందుకు అరెస్ట్ చేస్తలేదు బీజేపీ? మరి మీ చేతిలో పెట్టమంటే పెట్టిరు కదా, పెట్టినాక కూడా ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? మరి ఇద్దరు ఒకటే కదా, అందుకనే కదా ఎగిరెగిరి పడుతున్నాడు బోడా. మీ చేతిలో ఉన్నాక కూడా బోడా ఎగిరి పడుతున్నాడు అంటే బోడాకు ఒక భరోసా ఇచ్చింది బీజేపీ. ఎప్పుడైనా మర్జ్ చేస్తారా, కలిసి పోటీ చేస్తారా అనేదే తర్జన భర్జన జరుగుతున్నది. మర్జ్ అని వాళ్ళు అంటారు, కలిసి పోటీ చేద్దామని వీళ్ళు అంటారు. కానీ మరి ఎట్లా చేస్తారనేది ఇప్పుడు వీళ్ళకి భవిష్యత్తులో ఇప్పుడు తెలుస్తుంది. వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తారు, ఖచ్చితంగా పోటీ చేస్తారు. అది ఇప్పుడు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ఇప్పుడు ఆయన ఒక గల్లీ లీడర్ కూడా కాదు కదా, ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నాడు. ఆయనకు ఉండే ఇన్ఫర్మేషన్ ఆయనకు ఉంటుంది, బయట పెట్టేసిండు. ఇప్పుడు క్లియర్గా ఓపెన్గా ఒప్పుకుంటారు బీజేపీ వాళ్ళు కూడా, కలిసి పోటీ చేస్తే తప్పేంటి, మేమిద్దరం ఒకటే, నెక్స్ట్ ఎలక్షన్లలో మేము కలిసే పోటీ చేస్తామని వీళ్ళు అంటారు. బీజేపీ కూడా ఏం చేస్తుందంటే తెలివిగా మరి వీళ్ళు కలిసి ఇప్పుడు బీఆర్ఎస్తోని పొత్తు కుదుర్చుకుంటే మరి అక్కడ టీడీపీ ఉన్నది పైన, మళ్ళీ జగన్ను కూడా ఏమంటలేదు, అక్కడ టీడీపీతో ఏం చేస్తుందంటే సైలెంట్గా చూస్తుంది. టీడీపీ తెలివిగా ఏం చేస్తుందంటే నువ్వు ఎంత సైలెంట్గా ఉంటావు, నువ్వు అన్నయ్య దెబ్బ కొడదామని చూస్తున్నావు అని టీడీపీ సందుల సడమి అని ఎన్ని నిధులు రాబట్టుకోవాలని అన్ని నిధులు రాబట్టుకుంటూనే ఉంది, ఎన్ని తెచ్చుకోవాలని అన్ని తెచ్చుకుంటూనే ఉన్నది, స్టేట్ డెవలప్ చేసుకుంటుంది. నెక్స్ట్ కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చేటందుకు మొత్తం సెట్ చేసుకుంది ప్రణాళిక. మరి ఇక్కడ ఈయన గట్టిండి అనుకో, నెక్స్ట్ ఆయనకు మెజార్టీ ఎక్కువ వచ్చింది అనుకో, ఈయనకు రాలేదనుకో, అప్పుడు పంచాయతీ అవుతుంది కదా బీజేపీకి టీడీపీకి, మళ్ళీ ఈయన మద్దతు ఇయ్యాడు కదా, అప్పుడు బీజేపీ పడిపోతుంది కదా, అప్పుడు తెలుస్తుంది ఆట. భవిష్యత్తులో రాజకీయాల సమీకరణాలల్లా పెను మార్పులు సంభవించే అవకాశం మాత్రం 100% ఉన్నది. ఎవరెవరు పొత్తులు కూడా అర్థం కాకుండా ఉంటాయి. పొత్తులు ఇప్పుడే మనం లీక్ చేయొద్దు, భవిష్యత్తు పొత్తులు మంచి వెరీ క్లియర్గా అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు అటువంటి పొత్తులు వస్తాయి 100%. కాబట్టి వీళ్ళేమో క్లియర్గా ముందే చెప్తున్నారు.